హాయ్ అండి, ఇదైతే డే 2 వ్లాగ్ అండి. మనం ముందు వ్లాగ్లో విజయవాడ వరకు చూసాం కదండి. ఇప్పుడు మేమైతే షిరిడి అయితే బయలుదేరుతున్నాము. అయితే ఎర్లీ మార్నింగ్ తీసిన వ్లాగ్ అండి. ఉదయాన్నే అందరు నిద్ర అయితే లేసేసారు. పక్కింట్లో జామ చెట్టు అయితే ఉందండి. ఇక్కడ జామ పండ్లన్నీ కోస్తున్నాము. ఇది మనకి తెలిసిన వాళ్ళ చెట్టే అండి. వాళ్ళే చెప్పారు కోసుకోమని. చాలా పండ్లు మాగైతే కింద పడిపోయాయండి. ఇంక మేము ఫ్రెష్ అప్ అయిపోయి రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదండి, దాన్నే నేనైతే వీడియో తీస్తున్నాను. చాలా పెద్దగా ఉందండి. నేను ఈ విగ్రహం చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి. ఈ విగ్రహం పెట్టిన తర్వాత నేను ఎప్పుడైతే విజయవాడకి అయితే రాలేదు. మేమందరం సేఫ్గా విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామండి. మా లగేజెస్ అన్నీ తీసుకొని వచ్చేసాము. మాకు మా ఇంటి దగ్గర నుంచి సుమారు ఒక 15 మినిట్స్ అయితే పట్టిందండి రైల్వే స్టేషన్కి రావడానికి. పిల్లలకి ఆల్రెడీ ఇంటి దగ్గరే బ్రేక్ఫాస్ట్ అయితే చేపించేసానండి. ఇక మా ట్రైన్ అయితే రావాలి. మాకైతే 9కి ట్రైన్ అయితే ఉందండి. సో మేము తొందరగానే వచ్చేసాము. ఒక 15 మినిట్స్ ముందైతే వచ్చేసామండి. సుమారు మేమైతే ఒక 20 మెంబర్స్ వరకు వెళ్తున్నామని చెప్పాం కదండి. మా లగేజెస్ కూడా చాలా ఉన్నాయి. ట్రైన్ కూడా వచ్చేసిందండి. ట్రైన్ ఎక్కేటప్పుడు నేనైతే ఏం వీడియో అయితే తీయలేదండి. ఈ లగేజెస్తో పిల్లలతో ట్రైన్ ఎక్కడమే చాలా కష్టమైతే అనిపించింది. అందుకని వీడియో అయితే నేనేం షూట్ చేయలేదండి. ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచే బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొచ్చేసారు. ఇడ్లీ దోశ తీసుకొచ్చామండి. అదే తింటున్నారు వీళ్ళు ఇక్కడ. పిల్లలకైతే ఉదయాన్నే ఇంటి దగ్గరే పెట్టేశానండి. మళ్ళీ ట్రైన్లో ఎక్కిన తర్వాత లేట్ అవుతుందేమో తినడానికని పెట్టేశాను. ఇక అందరూ టిఫిన్ అయితే చేసేసారండి. మాకు ముందు రోజు నైట్ అయితే అస్సలు నిద్ర లేదండి. కొత్త ప్లేస్ కదా, నిద్ర అయితే సరిగ్గా పట్టలేదు. అందుకే టిఫిన్ చేసేసి అందరూ పైన బెర్తులు అయితే ఎక్కేశారండి. ప్రశాంతంగా నిద్రపోవచ్చని. సెల్ చూసుకునే పిల్లలు సెల్ అయితే చూసుకుంటున్నారు. నిద్రపోయే వాళ్ళు ఆల్రెడీ నిద్రను కూడా స్టార్ట్ చేసేసారండి. ఇక మా బుడ్డమ్మ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, స్టార్ట్ చేసింది అల్లరి అనేది. ఏదేదో మాట్లాడుతుందండి. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అని. నేనైతే వెనక డిస్టర్బెన్స్గా ఉండని వాయిస్ అయితే కట్ చేశానండి. అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అలా మాట్లాడి చాలాసేపటికి అయితే నిద్రపోయిందండి. నేనైతే షిరిడి వచ్చి ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అవుతుందండి. 2009లో అయితే వచ్చాను. తర్వాత ఇప్పుడేనండి రావటం. అది కూడా ట్రైన్ జర్నీ చేసి అయితే నేనైతే సుమారు ఒక 6 ఇయర్స్ అయితే అవుతుంది. నాకు ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం అండి. కానీ ప్రతిసారి ట్రైన్ జర్నీ అయితే కుదరదు కదా. అందులోనూ మనం లాంగ్ డిస్టెన్స్ ప్రయాణించేటప్పుడు ట్రైన్ జర్నీ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకే కొద్దిగా వీడియో అయితే షూట్ చేశాను. పక్కన ఏదో గూడ్స్ స్టైల్ ఉన్నట్టుందండి. చూసారు కదండి ఎంతెంత పెద్ద ఇనుప కమ్ములు అయితే వేశారు. చాలా సులువైపోయింది కదండి రైల్వేస్ వచ్చాక మన ప్రయాణం అయితే. సో వ్లాగ్ అంతా మిస్ చేయకుండా కంటిన్యూగా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నాకు వీలైనంత వరకు నేను వ్లాగ్ని అయితే షూట్ చేశాను. ఇక మేడం అల్లరి అయితే ఆపేసి అలగడం స్టార్ట్ చేసిందండి. సుమారు రోజుకి ఒక 10 సార్లు అయినా అలుగుతుందండి. ఇకపోతే ట్రైన్లో అయితే ఒక చిన్న డిస్టర్బెన్స్ అయితే జరిగిందండి. సీట్ల విషయంలో ఇద్దరైతే కొట్టుకుంటున్నారు. బస్సులోనే సీట్ల కోసం కొట్టుకుంటారండి. ఇంకా ఇంతమంది ఉండే ట్రైన్లో అయితే కొట్టుకోరా. కానీ ఎక్కడ కూర్చుంటే ఏముందండి, మనం సేఫ్గా మన డెస్టినేషన్ రీచ్ అయ్యామా లేదా అనేది ఇంపార్టెంట్ కదండి. వీళ్ళు ఏదో గొడవ పెట్టుకుంటున్నారు. మా వాళ్ళందరూ వెళ్ళి సర్ది చెప్పడానికి అయితే చూస్తున్నారండి. వీళ్ళైతే సుమారుగా ఒక 20 నిమిషాల పాటు గొడవ అయితే పెట్టుకున్నారండి. ఎంత కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా ఎవరైతే కన్విన్స్ అయితే అవ్వలేదు. చివరికి మా వారు పెదరాయిలాగా ఇద్దరిని కన్విన్స్ చేసి కూర్చోబెట్టేశారండి. ఇక మా మేడం అలక కూడా తీరిపోయింది. వాళ్ళ అక్క వాళ్ళు అయితే కూర్చుందండి. విండో సైడ్ కూర్చుంటే మనకి ఇదొక అడ్వాంటేజ్ అండి. సీనరీ మొత్తం చూసుకోవచ్చు. చూసారు కదండి ఎంత గ్రీనరీగా ఉందో. అక్కడక్కడ మాత్రమే నేను వీడియో అయితే షూట్ చేశానండి. షిరిడి వెళ్ళే వరకు వీడియోని అయితే ఆల్మోస్ట్ తీశాను. ఇకపోతే మా బుడ్డమ్మకి రిబ్బన్ జెల్ వేయమని మా అమ్మని అయితే చెప్పానండి. మా బుడ్డమ్మకి పిలకలు వేస్తే కొంచెం పొడుగ్గా అనిపిస్తున్నాయి. తనకి చిరాగ్గా ఉంది. ఇలా రిబ్బన్లు పెట్టి వేస్తే బాగుంటుందని చెప్పి రిబ్బన్లు అయితే తీసుకురమ్మన్నానండి మా అమ్మని. తను తీసుకొచ్చి జడలు అయితే వేస్తుంది. చూసారు కదండి ఈవెన్ ఒక్క సెకండ్ కూడా కామ్గా అయితే కూర్చోదు. నాకైతే ఇదైతే పెద్ద టాస్క్ అండి. అందుకే ఒకసారి మా అమ్మ చేత ట్రై చేయించాను ఏ విధంగా వస్తాయి అనేది. తను రిబ్బన్ జెల్లో కూడా చాలా క్యూట్గా ఉందండి. మేము కూడా చిన్నప్పుడు రిబ్బన్ జెల్లే వేసుకొని వెళ్ళే వాళ్ళమండి స్కూల్కి. నేనైతే ఆల్మోస్ట్ 10th వరకు రిబ్బన్ జెల్లే వేసుకొని వెళ్ళాను. అప్పుడైతే మన జుట్టు చాలా పొడుగ్గా ఉంటుంది కదండి. అమ్మ వాళ్ళ కేరింగ్లో ఉన్నంతసేపు మన హెయిర్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మనం ఫ్యాషన్ జెల్ వేసుకొని తయారవుతుంటే మన జుట్టు కూడా ఆల్మోస్ట్ అలాగే వెళ్ళిపోతుందండి. ఇకపోతే ఇక్కడ మా అమ్మ బొడ్డమ్మకి 2 రిబ్బన్ జెల్ అయితే వేసేసింది. ఈ 2 రిబ్బన్ జెల్లకి సుమారు మా అమ్మకైతే ఒక అరగంట వరకు టైం అయితే పట్టిందండి.
ఇప్పుడైతే క్లైమేట్ కూడా చేంజ్ అయిందండి. వన్స్ మనం ఒకసారి తెలంగాణలోకి ఎంటర్ అయిన తర్వాత క్లైమేట్ మొత్తం చాలా మారిపోయిందండి. నేను మీకు ముందు వ్లాగ్లో కూడా చెప్పాను కదండి, మేము వెళ్ళేసరికి విపరీతంగా వర్షాలు అయితే పడుతున్నాయి. సో క్లైమేట్ కూడా చాలా చేంజ్ అయిందండి. ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఇలా చల్లగా వర్షం పడుతూ క్లైమేట్ చేంజ్ అయితే చాలా బాగుంటుంది కదండి. సో అందుకే కొద్దిగా వీడియో అయితే షూట్ చేశాను. కానీ నాకైతే ఒకటైతే అనిపించిందండి, తెలంగాణ మొత్తం చాలా వరకు కొండలు చెట్లే ఉన్నాయని నాకైతే అనిపించింది. మరి మీ అందరికి ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది మొత్తం తెలంగాణ ఏరియా అండి. చాలా అయితే క్లైమేట్ అయితే పూర్తిగా మారిపోయిందండి. చాలా దగ్గరలో పెద్ద వర్షాలు కూడా పడుతున్నాయి. టైం అయితే ఆల్మోస్ట్ 2 అయితే అయిందండి. మేము అన్నం కూడా ఇంటి దగ్గరే తీసుకొని వచ్చాము. అన్నం, అలాగే టమాటా పప్పు, ఆలు ఫ్రై, అది టమాటా పచ్చడి అండి. నేనైతే పచ్చడి వేసుకుని అయితే తినేసాను. నాకు పచ్చడి ఉంటే చాలండి, ఆల్మోస్ట్ అన్నం మొత్తం కంప్లీట్ చేస్తాను. మా పాప కూడా పచ్చళ్ళని చాలా లైక్ చేస్తుందండి. అన్నం తినమంటే కొద్దిగా తినేసింది. ఇక పైన ఏయో మునుబులు అవన్నీ స్నాక్స్ అయితే తింటుందండి. ఇక మా వాడు కూడా అన్నం అయితే తినేశాడు. తినేసి అలసిపోయి పైన అయితే నిద్రపోయాడండి. నేనే చెప్పాను, చాలాసేపు అల్లరి చేసావు, కాసేపు నిద్రపో, మళ్ళీ లేదు అని చెప్పాను. అలా నవీన అలిగి గందరగోళం చేసేసి కాసేపు అయితే పడుకున్నాడండి. సుమారు ఒక 4 వరకు అయితే పడుకున్నాడు. క్లైమేట్ అయితే చాలా మారిపోయిందండి. దట్టమైన మబ్బులు అయితే అల్లుకున్నాయి. అక్కడక్కడ చిన్న చినుకులు కూడా పడ్డాయండి. ఇదంతా హైదరాబాద్ అండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత మా ట్రైన్ అయితే చాలా చోట్ల క్రాసింగ్ అయితే వచ్చిందండి. కొన్ని దగ్గరలో వర్షానికి ట్రైన్ కూడా ఆపేశారండి. ఇకపోతే వర్షం కూడా స్టార్ట్ అయింది. ఈ వర్షానికి వేడిగా ఏమన్నా వస్తే బాగుండు అనుకుంటూ ఉన్నానండి. ఈలోపే ట్రైన్లోకి అయితే ఆలు సమోసా అయితే వచ్చింది. నేనైతే తీసుకున్నానండి. ఒక్కొక్కటి 15 రూపీస్ పడింది. కానీ టేస్ట్ చేయడం మాత్రం చాలా బాగుందండి. చాలా వేడిగా ఉన్నాయి. ఈ వర్షానికి ఇలాగ ఆలు సమోసా విండో సైడ్ కూర్చొని తింటే భలే ఉంటుంది కదండి. ఈ ఎక్స్పీరియన్స్ని మీరు ఎప్పుడైనా ఎంజాయ్ చేశారా? నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇకపోతే మనం హైదరాబాద్లోని సనత్ నగర్ అనే ఏరియాకి అయితే వచ్చామంటండి. ఇక్కడ కూడా సుమారు ఒక ½ అన్ అవర్ పాటు ట్రైన్ అయితే ఆపేశారండి. చెప్పాను కదండి, హైదరాబాద్ ఎంటర్ అయిన తర్వాత చాలా చోట్ల ట్రైన్ అయితే క్రాసింగ్ ఇచ్చారు. అలాగే కొన్ని చోట్ల అయితే ½ అన్ అవర్ పైన ఆపేశారండి. సో మా జర్నీ అయితే అలాగా పోతూ ఉండండి. మీరు కూడా ఈ జర్నీ మొత్తాన్ని చూసి ఎంజాయ్ అయితే చేయండి. ఇంకపోతే కొంతమంది అయితే నిద్రపోతున్నారండి. చూసారా, మా బుడ్డమ్మ కానీ వాళ్ళ అన్న వాళ్ళు తలపెట్టుకొని నిద్రపోతూ ఉంది. మార్నింగ్ నిద్రపోయిన వాళ్ళు ఆఫ్టర్నూన్ లేసారండి. మార్నింగ్ నిద్రపోయిన వాళ్ళు ఆఫ్టర్నూన్ పడుకున్నారు. చూసారా, ఇంకా మా వాడు కూడా లేసేశాడు. ఒక 2-3 గంటలు పడుకున్నాడండి, ఇంకా లేచాడు. ట్రైన్లో మొత్తం హైలైట్ అల్లరి అవద్దంటే మా పాపని మాత్రం కాదండి, ఖచ్చితంగా మా బాబుదనే నేను చెప్తాను. ఈవెన్ ఒక్క సెకండ్ కూడా కామ్గా లేడు. పక్కన కూర్చోరా అంటే చూసారు కదండి, పాప పక్కనే పోయి ఇరుక్కొని కూర్చున్నాడు. అంటే పాప నిద్ర లేపాలని వాడి ప్లాన్ అండి. ఇక మా ఆంటీ అయితే కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉందండి. వీళ్ళు హ్యాపీగా పైన బెర్త్కైతే ఎక్కేశారండి, ప్రశాంతంగా పడుకోవచ్చని. టైం కూడా ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 అయితే అయిందండి. నేను ఈవినింగ్ పిల్లలకి ఫ్రైడ్ రైస్ అయితే తినిపించాను. 7 గంటలప్పుడు ట్రైన్లోకి ఫ్రైడ్ రైస్ అయితే వచ్చిందండి, అదైతే తినిపించేశాను. ఇక నైట్ అయితే నిద్రపోయామండి. ఇది ఎర్లీ మార్నింగ్ వీడియో అండి. మేము నిద్రపోయి లేసేసరికి మనం మహారాష్ట్రలో కూడా ఎంటర్ అయిపోయామండి. చూసారు కదండి ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో. ట్రైన్ జర్నీ మొత్తం రాత్రంతా చాలా బాగా నిద్ర పట్టిందండి. అంటే బెర్తులు ఇచ్చారు కదండి, ఎవరికి కావాల్సిన బెర్త్లో వాళ్ళైతే పడుకున్నాము. చాలా పీస్ఫుల్గా నిద్ర అయితే పట్టిందండి. మార్నింగ్ ఆల్మోస్ట్ 6:30 కల్లా లేసామండి. లేచేసరికి మనం ఈ విధంగా మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయితే అయిపోయామండి. ఇకపోతే మనం షిరిడీకి ఇంకొక 1 అవర్ ప్రయాణం అయితే ఉందండి. ఇది మన్మాడ్ అనే ఏరియా అంటండి, చాలా పెద్ద రైల్వే స్టేషన్ అంట. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా ఫుడ్ అయితే దొరుకుతుందంటండి. ఇకపోతే పిల్లలకి ఉదయాన్నే బ్రష్ అయితే చేపించేశాను, వాళ్ళ వరకు బ్రేక్ఫాస్ట్ ఏమైనా పెడదామని. ఇకపోతే ఇడ్లీలు అయితే తీసుకున్నామండి. నాకైతే ఈ ఇడ్లీ రీజనబుల్గానే అనిపించింది. 4 ఇడ్లీ 30 రూపీస్ అండి. పిల్లల వరకు తీసుకొని పెడదామని తీసుకున్నాము. ఇకపోతే దానిమ్మకాయలు అయితే వచ్చాయండి. ఇక్కడ చాలా వరకు దానిమ్మ గింజలు అయితే అమ్ముతున్నారు. చాలా రీజనబుల్ ప్రైస్లో అమ్ముతున్నారండి. ఈ కవర్ చూసారు కదండి, ఈ కవర్లోని మొత్తం 10 రూపీసే అండి. నాకైతే చాలా తక్కువ అనిపించాయండి. ఇక్కడ ఉంటే దానిమ్మ పళ్ళు తినైనా బతికిపోవచ్చు, మన వెకేషన్ అయిపోయేంత వరకు అనిపించింది. ఇకపోతే చూసారు కదండి, అర ఇడ్లీ తిందో లేదో వద్దు అన్నం అయితే స్టార్ట్ చేసింది. ఇలా అయితే ఉంటుందండి మా బాబుతోటి. అప్పటికి నేను సెల్ కూడా ఇచ్చాను, సెల్ చూస్తూ తినమని. వద్దనంటే వద్దనేసింది.
4 ఇడ్లీ తీసుకుంటే కనీసం ఒక్క ఇడ్లీ అంతే అండి, ఒక ఇడ్లీ అయితే తినింది. మిగతావన్నీ పక్కన పెట్టేశాను. మా వారు అయితే తిన్నారు బ్రష్ చేసేసుకొని. ఇక మేమైతే ఏ బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదండి. చూసారు కదండి, క్లైమేట్ చాలా బాగుంది. మేము షిరిడీలో ఉన్న 4 days కూడా చిన్న చిన్న చినుకులు అయితే పడుతూనే ఉన్నాయండి. ఎక్కడ ఒక్క సెకండ్ కూడా వర్షం అయితే ఆగలేదు. కానీ చిన్న చినుకులే కాబట్టి మాకైతే ఎక్కడ ఇబ్బంది అనిపించలేదండి. చూసారు కదండి, ఆ కొండల మీద మేఘాలు వాలుకున్నట్టుగా ఎంత బాగుందో. అందుకే కొద్దిగా వీడియో అయితే షూట్ చేశానండి. ఇకపోతే మేము షిరిడీ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక అందరూ కబుర్లు అయితే స్టార్ట్ చేసేసారండి. ఇప్పుడు ఒక బుడ్డి పులిపిల్ల వస్తుంది చూడండి, ఈమెనండి. వాళ్ళ అన్న దగ్గర ఉన్నది తీసుకుంది మాస్క్, పులి మాస్క్ ఉంటే అదైతే తీసుకుందండి. ఇక తలకైతే పెట్టేసుకొని బయలుదేరి అందరినీ భయపెట్టడానికి అయితే వచ్చేసింది. మా అక్క అయితే అమ్మో నాకు భయం వేస్తుంది, నువ్వు పులివా అంటే అవును నేను పులిని అని చెప్తూ ఉందండి. ఇలాంటి చిందులకైతే ఏం తక్కువ ఉండదండి మా పాప కాదా. మా పిల్లలని చెప్పడం కాదు కానీ సూపర్ యాక్టివ్గా అయితే ఉంటారండి. ఏదన్నా చిన్న జలుబు వచ్చినా కూడా అలాగే వాలిపోతారండి. పిల్లలందరూ ఇంతేనేమోనండి, హెల్త్ బాగుంటే మాకన్నా ఎవరు లేరు అనే విధంగా ఉంటారు. కొంచెం హెల్త్ అప్సైడ్ అయితే వాలిపోతారండి. ఇకపోతే మా అమ్మ అయితే సెల్లో పాత సినిమా ఏదో పెట్టుకొని చూస్తుందండి. ఐ థింక్ జానకి రాముడు సినిమా అనుకుంటాను. అంతే కదండి, అమ్మ వాళ్ళకి పాత సినిమాలు ఉంటే చాలు. అమ్మ వాళ్ళకనే కాదండి, నాకు కూడా పాత సినిమాలు అంటే చాలా ఇష్టం. పాతవంటే మరీ 1940s 50s కాదండి, రీసెంట్గా ఒక 1990s ఆ విధమైన చిత్రాలు అయితే నాకు కూడా చాలా ఇష్టం అండి. చాలా బాగుంటాయి. ఆ సినిమాలో పాటలు అయితే వింటుంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. చూసారు కదండి, ఆల్మోస్ట్ మనమైతే షిరిడీ దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా బాగుందండి వ్యూ అయితే. లైట్గా చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి. అదేవిధంగా ఒక పక్క ఎండ కూడా వస్తుందండి. మనం సేఫ్గా రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకపోతే మన టాస్క్ అయితే ఉంది కదండి, అదేనండి మా లగేజెస్ అన్ని జాగ్రత్తగా దించుకోవడం. అన్ని లగేజెస్ అయితే దించుకున్నాము. విజయవాడ వరకు అయితే ఒక 10 members కాబట్టి కొద్దిగా లగేజ్ ఉందండి. ఇక్కడ ఆల్మోస్ట్ 20 members కాబట్టి లగేజ్ అయితే ఒక రవ్వ ఎక్కువే ఉందండి. మేము వచ్చిన ట్రైన్ అయితే ఇదండి, కాకినాడ పోర్ట్ టు సాయినగర్ షిర్డీ టెర్మినల్ అండి. మా ట్రైన్ జర్నీ కూడా చాలా సేఫ్గా జరిగిందండి. ఇక బయటకైతే వచ్చేసాము. రూమ్స్ దగ్గరికి వెళ్ళడానికి ఆటో మాట్లాడుతున్నారండి. కాకపోతే ఇక్కడ మనకి హిందీ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలండి. హిందీ రాకపోతే మనం మోసపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మాకు బై లక్ ట్రైన్లో ఒక అన్న అయితే పరిచయం అయ్యాడండి. ఆ అన్న షిరిడీ మొత్తం మాతోనే ట్రావెల్ చేశారు. ఆ అన్నకైతే హిందీ చాలా బాగా వచ్చింది. అందుకే మా జర్నీ అయితే చాలా సేఫ్గా అయిపోయింది. ఆటో వాళ్ళతో కానీ ఎవరితో హిందీలో మాట్లాడాలన్నా ఆ అన్నే మాట్లాడాడండి. ఇకపోతే ఇక్కడ ఆటోలో 3 members ఎక్కితే 50 rupees ఇవ్వాలండి. కొంచెం రీజనబుల్గానే అనిపించింది. మనం హిందీలో మాట్లాడినట్లయితే మనకి చాలా బెనిఫిట్ అండి. మనకి పూర్తిగా హిందీ రాకపోయినా కొంచెం వచ్చినా మేనేజ్ చేసేయచ్చండి. అప్పుడు అనిపించింది హిందీ వస్తే మనం ఎక్కడైనా సర్వే అవ్వచ్చని. తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారండి, కానీ కొద్దిగా మాట్లాడతారు. మనం మాట్లాడే తెలుగు కూడా వాళ్ళకి కొద్దిగానే అర్థమవుతుందండి. ఇకపోతే మేము ఆటోలో అయితే ఎక్కేసామండి. లగేజ్ ఉన్న ఆటోలో మేము ఎక్కినట్టు అయితే ఉంది, కానీ మాతో పాటు లగేజ్ ఉన్నట్టు అయితే లేదండి. అంత లగేజ్ అయితే ఉంది. మేము అందరం కలిసి 2 ఆటోల్లో ఎక్కామండి. లగేజ్ అంతా పైన ఆటో కట్టేశారు. ఇంకో ఆటోకి లగేజ్ కట్టేదైతే లేదండి ఆప్షను. మేము మా వాళ్ళలోనే కూర్చోబెట్టుకున్నాము లగేజెస్ను కూడా. మా పాప బాబు అయితే ఆటో ఎక్కేశారండి. మేమైతే మరొక ఆటో ఎక్కాము. ఇక్కడ నుంచి మేము రూమ్స్కి అయితే వెళ్ళాలండి. ఆల్రెడీ మేము రూమ్స్ కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. చాలా బెనిఫిట్ అండి, మనం ముందుగానే రూమ్స్ బుక్ చేసుకున్నట్లయితే మనకి చాలా యూజ్ అవుతుంది. అలాగే మనకి బర్డెన్ ఏమి అనిపించదండి, చాలా సింపుల్గా అనిపిస్తుంది మన జర్నీ కూడా. టికెట్స్ కానీ రూమ్స్ కానీ ఆల్మోస్ట్ అంతా మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నామండి. ముందే రిజర్వేషన్ అయితే చేయించుకున్నాము. అందుకే మాకు జర్నీ మొత్తం ఎక్కడ విసుగనేది ఏమి అనిపించలేదు. ఇకపోతే చెప్పాను కదండి, ఇక్కడ కూడా దానిమ్మ గింజలు అయితే అమ్ముతున్నారు. మా ఆంటీ అవే తీసుకుంటుంది. ఈ గ్లాస్ అయితే చూసారు కదండి, ఈ గ్లాస్ నిండా దానిమ్మ గింజలు అయితే 10 rupees అంటండి. నాకైతే చాలా అంటే చాలా రీజనబుల్గా అనిపించిందండి. ఇకపోతే అవైతే తీసుకున్నారు. పిల్లలు ఉన్నారు కదా, స్నాక్స్ అయినా తింటారేమో అని. ఇక మేము రూమ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మేము ఒక చిన్న మిస్టేక్ అయితే చేసామండి. ఆధార్ కార్డు ఒరిజినల్ అయితే తీసుకొచ్చాము, జెరాక్స్లు ఏం తీసుకురాలేదండి. ఆ జెరాక్స్ కోసం మాకైతే సుమారు ఒక 1/2 hour వరకు టైం అయితే వేస్ట్ అయిపోయిందండి. ఇక రూమ్స్ దగ్గరకు వచ్చేసాము. మేమైతే మొత్తం 3 రూమ్లు అయితే తీసుకున్నామండి. లగేజ్ కోసం అక్కడ ఇలా ఒక ట్రాలీ ఉంటే ఆ ట్రాలీ మెయిన్ పెట్టుకొని లగేజ్ అయితే తీసుకొచ్చుకుంటున్నారు. ఇకపోతే ఇవేనండి మనం తీసుకున్న రూమ్స్. ABCD అనే బ్లాక్స్ అయితే ఉన్నాయి.
మాకైతే బి బ్లాక్లో ఇచ్చారండి. చూసారు కదండి, అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుందండి. ఇకపోతే మొత్తం మేమైతే 3 రూములు తీసుకున్నామని చెప్పాం కదండి. 3 రూమ్లో డివైడ్ అయిపోయామండి. ఒక 5 to 6 మెంబర్స్ వరకు ఒక రూమ్ అలా డివైడ్ అయిపోయాము. ఇకపోతే మేము ఆ రూముల కోసమే చూస్తున్నామండి. ఇకపోతే ఇక్కడ బయట అయితే చూసారు కదండి, ఇలాగ ఒక పాంప్లెట్ అయితే ఉంది. ఇక్కడ బాబా గుళ్ళో ఏ టైంకి ఏ ప్రోగ్రామ్స్ జరుగుతాయి అనేవి క్లియర్ కట్ టైమింగ్తో సహా వేశారు. అలాగే మనకి ఏమన్నా ఎమర్జెన్సీ కానీ ఏదన్నా అత్యవసరం కానీ వస్తే వాటి టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా వేశారండి. ఇదంతా మనం తీసుకున్న రూమ్ అండి. రూమ్లోని ఒక బ్లాక్ అన్నమాట. ఏబిసి అనే బ్లాక్లు ఉన్నాయి కదండి, వాటిల్లో కూడా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అనే రూమ్స్ అయితే ఉన్నాయి. ఇకపోతే మీకు ఇక్కడ ఒక ఎల్ఈడి స్క్రీన్ కనపడుతుంది కదండి, అది బాబా గుళ్ళో లైవ్ అండి. చూడండి, నాతో పాటు మీరు కూడా ఈ షిరిడి సాయిని దర్శనం అయితే చేసుకోండి. చాలా బాగుంది కదండి, బాబాని చూస్తే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదా. ఇకపోతే మేము రూమ్కి అయితే వచ్చాము. రూమ్ కూడా చాలా నీట్గా చాలా బాగుందండి. ఇక్కడ ఒక హ్యాంగర్ అయితే ఉంది, మనం బట్టలు ఏమన్నా వేసుకోవడానికి. 2 చైర్స్ కూడా ఇచ్చారండి. బాబా ఫోటో ఉంది. అలాగే వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి. చాలా పెద్ద కిటికీ అయితే ఉంది. మొత్తం 3 బెడ్స్ అయితే ఇచ్చారండి. సుమారుగా ఒక 6 to 7 మెంబర్స్ వరకు అయితే పడుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే ఒక 7 మెంబర్స్ వరకు పడుకోవచ్చు అండి. మేము బ్రష్ చేసి స్టార్ట్ అవుతున్నాము. మళ్ళీ మేమైతే దర్శనానికి అయితే వెళ్ళాలి కదండి, అందుకే త్వరగా బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళాలి. చాలా నీట్గా ఉన్నాయండి. అఫ్కోర్స్ బాత్రూమ్స్, వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. మేమందరం రెడీ అయిపోయామండి దర్శనానికి వెళ్ళడానికి. చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయాము. ఇకపోతే అందరం కిందకైతే దిగేసామండి. దర్శనానికి వెళ్ళాలి కదా, మళ్ళీ లేట్ అయితే అయిపోతుందని. ఇదంతా అయ్యేసరికి మాకైతే టైం ఆల్మోస్ట్ 11 అయితే అయిపోయిందండి. ఇక మార్నింగ్ ఎవరు బ్రేక్ఫాస్ట్ చేయలేదు. అలాగే నైట్ ట్రైన్లో కూడా చాలా మంది అయితే తినలేదండి, పిల్లలు మాత్రమే తిన్నారు. మనకి అక్కడ అన్నదాన ప్రసాదం అయితే దొరుకుతుందండి. అన్నదానం అయితే చేస్తారు, మనం వెళ్ళి ఫ్రీగా అయితే తినచ్చండి. మేమైతే అదే అనుకున్నాము. టైం అనేది 11:30 అవుతుంది. మళ్ళీ మనం దర్శనానికి వెళ్తే మనకి లేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కదా, అన్నదానానికి వెళ్ళేసి తినేసి వెళ్దామని అనుకున్నాము. ఇక మా పాప చూసారు కదండి, ఎక్కడైనా తనకి ఈ విధంగా ఎక్సర్సైజ్ చేసేవి కనిపిస్తే చాలు అక్కడే స్టాచ్యూ లాగా అయిపోతుంది. తనకి పార్కులో బాగా అలవాటు కదండి ఇవన్నీ, అందుకే కిందకు వచ్చేసి రెడీ అయిపోయి ఆట ఆడుతూ ఉంది. మళ్ళీ చెప్పుకుంటూ ఉండండి హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అని. నేను వీడియో స్టార్ట్ చేస్తే చాలండి హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది. ఇక మా పాప ఒంట్లో స్ప్రింగ్ అయితే ఉంటుందండి, చూసారా డ్యాన్స్ చెప్తుంది. ఆడైతే మా ఊరికి చెప్పింది, ఏడైతే వాళ్ళ అన్నకి చెప్తుందండి. అమ్మ పాడే జోలపాట అని స్టెప్పులు అయితే నేర్పిస్తుంది. స్ప్రింగ్ ఊగినట్టు ఊగుతుందండి. ఇక మనం దర్శనానికి అయితే వచ్చేసాము. మేమైతే అన్నదాన సత్రంలో అన్నం కూడా తినేసామండి. ఆల్మోస్ట్ ఇక్కడ అంతా రోటీలే పెడతారండి. అన్నం కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. దేవుడి ప్రసాదం కూడా ఎలా ఉన్నా మనమైతే తినేయాలి. దేవుడి ప్రసాదం మనకు దొరకడమే మనం మన అదృష్టంగా అయితే ఫీల్ అవ్వాలండి. క్లైమేట్ మాత్రం సేమ్ అలానే ఉందండి, ఏం చేంజ్ అవ్వలేదు. చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. దర్శనం చేసుకొని మేమైతే బయటకు వచ్చేసాము. ఇది ఈవినింగ్ 8 అయితే అవుతుందండి. ఇక్కడ చిలకలూరుపేట వారి అన్నదాన సత్రం అనేది అయితే ఒకటి ఉందండి. అక్కడైతే మేము అన్నానికి అయితే వచ్చాము. చాలా బాగుందండి, చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. అలాగే భోజనాలు కూడా చాలా బాగున్నాయండి. అన్నం తినేసిన తర్వాత మనకి తోచినంత మనం విరాళంగా ఇవ్వచ్చండి. అది ఆప్షనల్ మాత్రమే, ఖచ్చితంగా మీరు ఇవ్వాలనే రూల్ ఏం లేదండి. కాకపోతే మనం చేసే కొంత సాయం మనలాంటి మరికొంతమంది అన్నానికి అయితే ఉపయోగపడుతుందండి. భాష రాని భాష చోట మనం ఈ విధంగా చాలా హెల్ప్ చేసినట్టు ఉంటుందండి. మనకు నచ్చినంత దేవుడికి విరాళంగా ఇస్తే. చూసారు కదండి బాబా ఎంత చక్కగా ఉన్నారో. నేను దర్శనానికి వెళ్ళిన తర్వాత కూడా బాబాని చూసి చాలా ఎమోషనల్ అయితే అయిపోయానండి. ఈ వీడియో ఇంతవరకు ఏం చేస్తున్నాను.